ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీలో ఇలాంటి వ్యక్తుల్ని చూస్తానని అయితే అనుకోలేదు. ఎందుకు అంటే కూటమి చాలా బలంగా ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి అడుగులేస్తుంది. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించుకున్నారు. ఒక పక్క పోలవరం పూర్తవుతుంది, ఒక పక్క నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేస్తున్నటువంటి అద్భుతాల గురించి, వాళ్ళ పనితీరు గురించి గొప్పలు చెప్పుకుంటే ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వీటి గురించి వాళ్ళ చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పుకునేటువంటి టైంలో ఇలా జనసేన పార్టీకి సంబంధించి ఒక నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనే ఒక రైల్వే కోడూరు నాయకుడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలే. ఆయన జనసేన పార్టీకి చాలా బలంగా పనిచేశారు. కానీ మొన్న ఏదైతే హర్షవీణ అరవ శ్రీధర్కి సంబంధించి బాధితురాలు అని చెప్పుకుంటున్నటువంటి ఆమె మొత్తం అంతా కూడా ఇప్పటి వరకు ఆమెకి ఒక్క పాజిటివ్ వైపు కూడా దొరకల. పాజిటివ్గా ఆమె కేసు అంతా కూడా నీరుగారిపోయింది. ఎందుకు అంటే దాంట్లో ఆమె చేసింది చాలా ఏదో ప్రయత్నం చేసింది జనసేన మీద, అటు జనసేన ఎమ్మెల్యే మీద ఒక వేరే ఉద్దేశంతో డెఫినెట్గా ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేసింది. ఇష్టపూర్వకంగానే వాళ్ళ జీవితం అంటే ఆ కలయిక జరిగినా కూడా తర్వాత ఇప్పుడు ఏదైతే ఆమె చేసేటువంటి కుట్ర ఇదంతా జరిగిందో ఆయన మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నంలో ఇరుక్కుపోయింది. మనం కూడా ప్రెస్ మీట్కి వెళ్ళాం. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆమెకి కంప్లీట్ జీరో అయిపోయింది. ఆ తర్వాత ఎన్ని వీడియో రిలీజ్ చేసుకున్నా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్ని రకాలుగా ట్వీట్లు చేసుకున్నా కూడా ఆమెకి పాజిటివ్నెస్ రాల. కానీ ఈ తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి ఒక జనసేన నాయకుడు అలా ఆవిడ ఎలాంటి వ్యక్తిత్వం అయినా కానివ్వండి, ఇలా పబ్లిక్గా ఒక నడి రోడ్డు మీద ఒక మహిళ మీద అలా దాడి చేయటం కరెక్ట్ కాదు. ఆమె తిట్టిందా లేదంటే ఇంకొకటి అందా, అక్కడ ఫోటోలు తీసిందా అని 2-3 రకాలుగా చెప్తున్నారు. బట్ ఏదైనా చేయను ఉంది. ఇలా పబ్లిక్గా ఒక మహిళ మీద కొట్టడంతో మొత్తం అంతా కూడా ఇప్పుడు ఆవిడికి పాజిటివ్ కార్నర్ అయిపోయిందిగా, ఆమె వైపు వెళ్ళిపోయిందిగా కేసు అంతా కూడా. అంటే ఇక్కడ జనసేనకి, కూటమికి, ముఖ్యంగా జనసేన పార్టీకి నష్టం చేయడానికి ఇలాంటి వాళ్ళు ఆవేశంతో ఇష్టానుసారం ఏది పడితే అది చేస్తే చెల్లుద్ది అనుకోవటం కరెక్ట్ కాదు డెఫినెట్గా. ఎందుకంటే ఇది జనసేన పార్టీ కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి భావజాలం ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాం, వాళ్ళు తిట్టారు కదా అని చెప్పి మనం కూడా తిట్టేస్తాం అనేటువంటి, అంటే వాళ్ళు రెచ్చగొడతారు. డెఫినెట్గా రెచ్చగొట్టింది అనుకుందాం. ఆమె కూడా వాళ్ళని తిట్టో లేదంటే వీడియోలు తీసో ఇంకొకటి తీసో రెచ్చగొట్టింది. రెచ్చగొడితే రెచ్చిపోకూడదు కదా. అక్కడే మన రాజకీయ పరిజ్ఞానం అనేది, పరిణితి అనేది అక్కడ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా, ఎన్ని దారుణమైనటువంటి బూతులు మాట్లాడారు, రెచ్చగొట్టారు. ఎన్ని రకమైనటువంటి బూతులు అసలు మాటలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని, ఆయన్ని, వాళ్ళ తల్లిని ఎన్ని రకాలుగా తిట్టారు. అంటే అన్ని రకాలుగా కూడా ఆయన అణిగి మణిగి ఎందుకున్నారంటే ప్రజలు అల్టిమేట్గా బాగుండాలి అని. ఇక్కడ పార్టీ కూడా బాగుండాలి. ఆవేశాలు ఉంటాయి, మీ నాయకుడు మిమ్మల్ని తిట్టినప్పుడు ఉంటాయి. కానీ ఇలా ఎక్కడ పడితే అది అక్కడ మీరు అంత దారుణంగా బిహేవ్ చేయకూడదు. దానికి మిగతా పార్టీల గురించి మాట్లాడుకోవటం వేరు, జనసేన గురించి మాట్లాడుకోవటం వేరు. ఎందుకంటే మిగతా పార్టీలతో జనసేనను పోల్చలేము. అది మీరు ఎందుకు ఇలా ఇంత హైలైట్ అవుతుంది, ఇంత ఇప్పుడు చూడండి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అంతా కూడా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ 3 రోజుల పాటు నాన్ స్టాప్ కామెడీతో ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు ఆయన్ని. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రేంజ్లో అసలు ఏం చేయాలో తల్ల పట్టుకున్నారు వాళ్ళు. దీన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలో వాళ్ళకి తెలియలా. కానీ మీ దెబ్బకి మొత్తం అంతా కూడా మీ మీదే. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎంతమంది అయితే పేటీఎం బ్యాచ్ అంటున్నామో, ఇంకొకటి అంటున్నామో, వాళ్ళు అంటున్నామో, వీళ్ళు అంటున్నామో, అందరూ కూడా వాళ్ళు ఏదైతే ఆ నెగిటివ్నెస్ అయితే వచ్చిందో దాన్ని అంతా కూడా మీ మీద చూపించేటువంటి ప్రయత్నం. ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి హ్యాండిల్ కూడా మీ గురించే, మీరు ఇచ్చినటువంటి ఆ ఫుటేజ్, ఆ కొట్టడం, ఆ తిట్టడం, ఇష్టానుసారం అక్కడ బిహేవ్ చేయటం. తాతంశెట్టి గారు ఇలాగా నడి రోడ్డు మీద ఒక మహిళను కొట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు చూసారా, ఆయన అలా ఆడవాళ్ళ జోలికి వెళ్తూ ఊరుకోనన్నటువంటి వ్యక్తి ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఇలా చేశాడు అని ఏ రకాలుగా మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. వయసులో చాలా పెద్దవాళ్ళు. అలాంటప్పుడు మీరు కొంచెం హుందాగా వ్యవహరించుంటే బాగుండేది. మీకు ఇబ్బంది అయిందా, తిట్టిందా, కేసు పెట్టండి. చట్టరీత్యా చర్యలు తీసుకునేటువంటి అవకాశం మీకు ఉన్నప్పుడు ఎందుకు అలా కాకుండా ఇలా ఇష్టానుసారం రెచ్చిపోవడం చెప్పండి. ఇప్పుడు ఏమైంది? నష్టం మీకన్నా కూడా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి జరుగుతుంది. అది కూడా మీరు ఆలోచించుకోవాలి. అంతేగాని ఇలా
ఎక్కడ పడితే అది అక్కడ ఏం పడితే అది మాట్లాడేయటం, ఎవరో ఫోన్లు చేసి తిట్టారు కదా అని చెప్పేసి మీరు కూడా వీడియో తీసి అవతల వాళ్ళని తిట్టేసి అది ఫోన్లు బయటికి రిలీజ్ చేస్తే మీరు తిడతన్నారనే ఉంటుంది, కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని తిట్టారనేది బయటికి రాదు. దయచేసి ఆలోచించుకోండి. అంతేగాని ఇలా డెఫినెట్గా ఇలాంటి వ్యక్తులు జనసేన పార్టీ దూరం పెట్టాలి. ఇలాంటి భావజాలం వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలనే కోరుకుందాం. తప్పు అంటే తప్పు అనే చెప్తాం. ఎప్పుడూ కూడా వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాం. బట్ ఇలాంటప్పుడు కూడా మనం అలా అసలు ఆ అమ్మాయి ఎలాంటి తప్పు అయినా చేయనివ్వండి, కానీ ఇలా బిహేవ్ చేయటం అనేది కరెక్ట్ కాదు.